హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే గనక చిన్నపిల్లల డ్యాన్స్ అండి. అదే ప్రోగ్రాంలో చిన్నపిల్లలు డ్యాన్స్ చేశారు. యూకేజీ పిల్లలంట వీళ్ళంతా. సో, వీళ్ళంతా ఏంటంటే నాకు వీళ్ళు అలా స్టేజ్ ఎక్కగానే నాకైతే మనసులో ఒక మాట అనిపించింది. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. వీళ్ళు అలా పంచ కట్టుకొని క్యూట్‌గా స్టెప్స్ ఏస్తుంటే గనక నా మనసుకి ఎంత హ్యాపీగా అనిపించిందంటే, నాకే కాదండి, అక్కడ కూర్చున్న పేరెంట్స్ అయినా సరే, స్టూడెంట్స్ అయినా సరే, అందరికీ అయితే గనక మొత్తం అక్కడ జరిగిన మొత్తం డాన్స్ ప్రోగ్రామ్స్‌లలో అన్నిట్లో గల్లా ఇదే చాలా క్యూట్‌గా, స్వీట్‌గా అనిపించిందనమాట. నాకైతే గనక అక్కడ రెస్పాన్స్ కూడా అలాగే ఉంది. వాళ్ళని అలా చూస్తానే నాకనిపించిన విషయం ఏందంటే, చాలా వరకు అందరి ఇళ్లల్లో ఆడపిల్లలుంటారు. సో, ఆడపిల్లలు లేని వాళ్ళు ఏమనుకుంటుంటారంటే, మాకు ఆడపిల్ల ఉండింటే మేము ఇలా లక్ష్మీదేవిలాగా రెడీ చేసుకుంటాం గదా అని అనుకుంటూ ఉంటారనమాట. నేను కూడా అనుకునేదాన్ని అలాగే, నిజంగా ఒక ఆడపిల్ల ఉండాలి ఇంట్లో అనేసి. కానీ ఈరోజు నిజంగా వీళ్ళని ఇలా చూస్తే గనక నాకేమనిపించిందంటే నా మనసుకి, అరే నిజమే గదా! మగపిల్లలకు గూడా ఆడపిల్ల ఎలా అయితే లంగా ఓణి వేసుకుంటే ఎంత అందంగా చూడబుద్దవుతుందో, లక్ష్మీదేవిలాగుంటుందో, అలాగే మగపిల్లలు గూడా తలస్నానం చేసి, పంచె కట్టుకొని, రెడీ అయ్యి, ఒక తిలకం పెట్టుకుంటే గనక ఒక నామము, వాళ్ళు గూడా నిజంగా సాక్షాత్తు శ్రీరామచంద్రుడిలాగా, కృష్ణుడిలాగా, వెంకటేశ్వర స్వామిలాగా ఇలా అయితే ఉంటారని నాకైతే అనిపించింది. నిజంగా చాలామంది మగపిల్లలు ఈ మధ్య రీల్స్ చూస్తున్నాం గదా! వాళ్ళు క్యూట్‌గా, పద్ధతిగా టెంపుల్‌కెళ్ళినప్పుడు అలా ఇలా ఏదన్నా చిన్న పిల్లలకి కృష్ణుడి వేషం వేసుకున్నప్పుడు నిజంగా కృష్ణుడు ఇలాగే ఉంటాడా? నిజంగా రాముడు ఇలాగే ఉంటాడా? అన్నంత క్యూట్‌గా ఉంటారు. సో, ఆడపిల్లలకి లంగా ఓణి ఎంత అందంగా ఉంటుందో, మగపిల్లలకి పంచె గూడా అంతే అందంగా ఉంటుంది. నాకివాళ అది నిజంగా చాలా చాలా అనిపించింది. జనరల్‌గా ఉంటుంది. బట్ ఈరోజైతే చాలా అనిపించింది నాకు ఈ పిల్లల్ని చూసి. సో, నాకైతే నిజంగా వీళ్ళ డ్యాన్స్ చూసి, వీళ్ళని చూసి కడుపు నిండిపోయిందన్నంత అనిపించిందనమాట. సో, నాకైతే ఇలా అనిపించింది. నిజంగా మీ ఇంట్లో మగపిల్లలుంటే మీకు గూడా ఇలాగే అనిపించింటే గనక సో, నాకు కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.